హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీ అన్నదమ్ములతోటి మీకు ఎటువంటి బంధం ఉందో నాకు కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం నేను మా అన్నదమ్ములకైతే రాఖీ కడతాను. ప్రతిసారి వాళ్ళే నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తారు. కానీ ఈసారి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన చాలా మంది రాఖీ కట్టితే డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాఖీ కడుతుంటారు. కానీ అందులో మెయిన్ ఉద్దేశం అది కాదండి. రాఖీ అంటేనే రక్షాబంధన్ కదా, ఒకరికి ఒకరు రక్షణగా ఎటువంటి కష్ట సుఖాలైనా పాలు పంచుకుంటూ ఒకరికొకరికి తోడుగా ఉండడం ఇందులోనే అంతరార్థము. అలాగే డబ్బులు బట్టలు ఇవి పెట్టడము, ఆడపిల్ల ఇంటికి వెళ్తే అన్నదమ్ములు ఖచ్చితంగా ఎలాగో బట్టలు పెట్టడం డబ్బులు ఇవ్వడం అనవైతే కదా. సంవత్సరానికి ఒక్కసారి పండగ వస్తుంది కదా, ఆ రోజు ఆడపిల్లకు సంతోషం 10 రూపాయలు ఇచ్చినా ప్రేమగా చూసుకుంటే అదే చాలు. నాకైతే ఎటువంటి లోటు లేదండి. మా అన్నదమ్ములు ఖచ్చితంగా నన్ను ప్రేమగానే చూసుకుంటారు. 6 మంది అన్నదమ్ములు ఉన్నారండి. వాళ్ళల్లో వీలైనంత మందికి రాఖీ అయితే కడతానండి. అందరికి రాఖీ కట్టడం వీలు పడదు. వేరు వేరు రాష్ట్రాలలో అయితే ఉన్నారు. దగ్గర ఉన్న వాళ్ళకైతే రాఖీ కట్టాను. ఈ విధంగా నేను రాఖీ పండుగ చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.